ఇంటర్ పరీక్షల్లో కనీస వసతులు ఉండాలని ఆర్ఐఓ అద్దూరు శ్రీనివాసులు అన్నారు. ఆయన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చీఫ్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కళాశాలలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో 79 కేంద్రాల్లో ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ 79 కేంద్రాలకి చీఫ్ సూపరింటెండెంట్ నియామకాలు, అట్లాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, కస్టోడియన్స్, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తగిన శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం పూర్తయింది. మామూలుగా అదేవిధంగా ప్రైవేటు కళాశాలకు సంబంధించిన యాజమాన్యాలను కూడా పిలిపించి ఇన్విజిలేటర్స్, అక్కడ సౌకర్యాలు, ఆ విషయాలన్నీ కూడా మనం వాళ్ళతో సంపూర్ణంగా చర్చించి పూర్తి సహకారాన్ని వాళ్ళ నుంచి కోవడం జరిగింది. అన్ని యాజమాన్యాలకు కూడా తమ వంతు పూర్తి సహకారం అందించి ఈ పరీక్షలు సజావుగా నిర్వహించడానికి ప్రయత్నిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందనమాట. జంబ్లింగ్ విధానంలో ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. దీనికి సంబంధించి మొదటి సంవత్సరం పరీక్షలకు 28,176 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, అట్లాగే 25,024 మంది రెండో సంవత్సరం పరీక్షలు రాయబోతున్నారు. మొత్తం మీద ఈ జిల్లాలో 53,200 మంది విద్యార్థులు ఈ పరీక్షలకి హాజరు కాబోతున్నారు అనమాట. వీటి కోసం సుమారుగా 1,400 మంది సిబ్బందిని మనం నియమించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఆ కేంద్రాల్లో ఉన్న కనీస వస్తువుల్ని పరిశీలించి ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది పరీక్షల సమయం నాటికి మొత్తం వాతావరణాన్ని ప్రశాంతంగా చేసి విద్యార్థులు మంచి వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా మనం అందరూ ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రధానంగా మనకి కనీస వసతుల విషయంలో మనం దృష్టి పెట్టడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా వెంటిలేషన్, గాలి వెలుతురు బాగా ఉండే గదుల్ని మనం ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా మరుగుదొడ్లు శుభ్రమైన మరుగుదొడ్లు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాం. తగినంత చల్లటి నీరు, అంటే కనీసం హాట్ సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ సమ్మర్లో నీళ్లు వేడెక్కిపోకుండా కనీసం గది టెంపరేచర్లో అయినా మంచి నీరు అందజేసే విధంగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా ప్రాథమిక వైద్య సౌకర్యం కల్పించడం కోసం మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మనం సేవలు తీసుకుంటున్నాం. తర్వాత నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా విద్యుత్ శాఖ అధికారులను మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గదుల పరిమాణానికి అనుగుణంగా, అంటే ఎక్కువ ఓవర్లోడ్ కాకుండా గదుల పరిమాణానికి అనుగుణంగా విద్యార్థులను మనం కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత కొంతమంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఏదైనా కారణాల వల్ల ఆ కేంద్రంలో పై రూముల్లో కానీ మిద్ది మీద కానీ పడడం జరిగితే అలాంటి విద్యార్థుల సౌకర్యం కోసం మనం క్రింది గదుల్లోనే వాళ్ళు కూర్చొని పరీక్ష రాసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైన చోట మనం స్క్రైబులను కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కనిష్ట ఆస్తులు అనేది ఖచ్చితంగా ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా మనం ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. ఇది కాకుండా మనం పరీక్షల సక్రమ నిర్వహణ కోసం, జాగ్రత్తగా చేయడం కోసం మనం ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా అన్ని గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సీసీ కెమెరాలని మనం లైవ్ స్ట్రీమింగ్, ప్రత్యక్ష వీక్షణ ద్వారా ఆర్ఐఓ కార్యాలయాలను, అట్లాగే ఇంటర్మీడియట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో గాను ఉండే విధంగా మనం అనుసంధానం చేస్తున్నాం. అదేవిధంగా మన ఆర్ఐఓ ఆఫీస్లో 08612320 ఫోన్ నెంబర్తో పనిచేసే విధంగా ఒక కంట్రోల్ రూమ్ను కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పరీక్షా సమయాల్లో ఆ పరీక్షా కేంద్రాల్లో మనం 144 సెక్షన్ని స్థానిక తహసీల్దార్ సహకారంతో విధించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ పరిసరాల్లో జెరాక్స్ షాపుల్ని ఆ పరీక్షా సమయాల్లో మూత వేసే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి జిల్లాలో ఒక 12 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఈ 12 సమస్యాత్మక కేంద్రాలలో పరీక్షలను సక్రమంగా నిర్వహించడం కోసం మనం ప్రత్యేకమైన నిఘాని కూడా కేంద్రాల్లో మొబైల్ ఫోన్స్ నిషిద్ధం ఉంటుంది. ఎవరు కూడా స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ మొబైల్ ఫోన్ని తీసుకెళ్ళడం కానీ ఉపయోగించడం కానీ జరగకూడదు. ప్రతి పరీక్షా కేంద్రానికి కూడా తగినంత మంది ఇన్విజిలేటర్ని, నాన్ టీచింగ్ సిబ్బందిని కూడా మనం ఆల్రెడీ కేటాయించడం జరిగింది. మామూలుగా పరీక్ష రోజుల్లో ఇన్విజిలేటర్స్కి లాటరీ పద్ధతిలో మనం గదులు కేటాయిస్తాం కాబట్టి అది పారదర్శకంగా ఉండే వ్యవస్థ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి పరీక్షలో పాల్గొంటున్న ప్రతి సిబ్బందికి కూడా, ప్రతి ఉద్యోగికి కూడా మనం ఐడెంటిటీ కార్డ్స్ జారీ చేసి ఇన్విజిలేటర్లకి పరీక్షల రోజు ముందే మనం తగినంత శిక్షణ కూడా ఇచ్చి పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి మనం ప్రయత్నాలు చేస్తుంటాం. తర్వాత స్టూడెంట్స్ పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పుడు వాళ్ళని ప్రధాన కేంద్రం వద్దనే మనం తనిఖీ చేసి ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆ విధంగా మహిళా పోలీసులను కూడా ఉపయోగించి మనం విద్యార్థులని తనిఖీ చేయడం కోసం మనం వాళ్ళని కేటాయించడం జరుగుతుంది. మొబైల్ ఫోన్లు కానీ
డిజిటల్ పరికరాలు కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ మనం ఎటువంటివి కూడా పరీక్షా కేంద్రానికి విద్యార్థుల ద్వారా అనుమతించడం జరగదనమాట. అంతేకాకుండా కొన్ని కేంద్రాల్లో 550 మంచిన విద్యార్థులను కేటాయించడం జరిగింది. అటువంటి కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్‌కి సహకరించడానికి మరో అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌ని కూడా మనం కేటాయిస్తున్నాం. తర్వాత కస్టోడియన్‌లకి గతంలో మా పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నపత్రాలు అందజేసిన వాళ్ళకి తర్వాత ఏ పని ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఈ సంవత్సరం ఆ కస్టోడియన్‌లు కూడా తమకి కేటాయించిన కేంద్రాల్లో 3 గంటల పాటు ఒక తనిఖీలు నిర్వహించే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. దానివల్ల మాల్ ప్రాక్టీస్ మరింత తగ్గడానికి మనకి అవకాశం ఉంటుంది. తర్వాత 9-12 గంటల వరకు పరీక్ష జరుగుతున్న ఆ సమయంలో ఇతరులు ఎవరు కూడా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడరు. మీడియా సిబ్బందిని కూడా మనము ఆ సమయంలో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరగదు. ఇవి సాధారణంగా మనం తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలు. అది కాకుండా చీఫ్ సూపరింటెండెంట్స్‌కి కొన్ని సాధారణ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హాల్ టికెట్‌లో ఏవైనా చిన్న చిన్న లోపాలుండి ఆ విద్యార్థుల్ని మనం అనుమతించకపోవడం ఏం జరగకూడదు. ఒకవేళ భాష సెకండ్ లాంగ్వేజ్ గానీ, మీడియం గానీ ఏవైనా చిన్న పొరపాట్లున్నా వాటిల్ని మనము తర్వాత సరిదిద్దుకోవచ్చు కాబట్టి పరీక్షలు రాసే అవకాశం మాత్రం ఏ స్టూడెంట్ కూడా కోల్పోకుండా ఉండే విధంగా మనం ఆదేశాలు జారీ చేశాం. పరీక్ష రాయడానికి విద్యార్థులు కూడా పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఏ రూమ్‌లోకి వేశారో, ఏ అంతస్తులో వేశారనే కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం వెతుక్కోవడం కూడా మనం 3-4 ప్రదేశాల్లో సీటింగ్ అరేంజ్‌మెంట్ కూడా డిస్‌ప్లే చేస్తున్నాం స్టూడెంట్స్ సౌకర్యం కోసం. పరీక్ష రాయడానికి మనం స్టూడెంట్‌కి ఒక 24 పేజెస్ ఉండే ఒక జవాబుపత్రాన్ని అందజేస్తాం. స్టూడెంట్స్ పర్టిక్యులర్‌గా ఆ జవాబుపత్రాన్ని పరిశీలించుకోవాలి. దానికి ఒక సీరియల్ నంబర్ ఉంటుంది. ఆ క్రమ సంఖ్య ఉందా లేదా, అట్లాగే 24 పేజీలు కూడా ఉన్నాయా లేదా చూసుకోవాలి. కాబట్టి ఏదైనా ఆ రెండిట్లో సీరియల్ నంబర్ లేకపోయినా, 24 పేజీలు లేకపోయినా వెంబడే దాన్ని రిటర్న్ చేసేసేసి 24 పేజీల ప్రశ్నపత్రాన్ని తీసుకొని పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రశ్నపత్రంలో ఏవైనా తప్పులున్నప్పుడు వాటికి సంబంధించి బోర్డు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తుంటుంది. ఆ సవరణల్ని పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అందజేసే ఉద్దేశంతో చీఫ్ సూపరింటెండెంట్‌కి మాత్రం ఒక ఫార్మల్ ఫోన్‌ని మనం అందుబాటులో ఉంచుతాం. ఆ ఫార్మల్ ఫోన్‌కి ఇంటర్మీడియేట్ బోర్డు ఇచ్చిన సిమ్‌ని మనం ఉపయోగిస్తాం. ఆ ఒక్క ఫోనుని ఒక చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఇంకెవరు కూడా పరీక్షా కేంద్రంలో ఉపయోగించే పరిస్థితి ఉండదనమాట. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఉన్నతాధికారులు కావచ్చు, స్క్వాడ్స్ కావచ్చు, అందరూ కూడా ఆ పరీక్షా కేంద్రంలో విజిట్ చేస్తుంటారు. అట్లా విజిట్ చేసినప్పుడు వాళ్ళ పరిశీలనని నమోదు చేసే విధంగా మనం అక్కడ విజిటర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఎవరైనా ఒక స్టూడెంట్ దురదృష్టవశాత్తు మాల్ ప్రాక్టీస్‌కి గురైతే ఆ స్టూడెంట్‌ని అప్పటికప్పుడు పంపేయకుండా మనము 3 గంటల పరీక్ష తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను గానీ, లేదా ఆ కళాశాలకు సంబంధించిన యాజమాన్యాన్ని గానీ మనం తెలియజేసి వాళ్ళ సమక్షంలో ఆ విద్యార్థిని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే అట్లాంటి ఘటన జరిగిన తర్వాత కొంత ఇబ్బంది పడే పరిస్థితి స్టూడెంట్‌కి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితిలో అతను ఏదైనా దురదృష్టకరమైన పరిణామానికి గురి కాకూడదనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పరీక్ష సమయంలో అక్కడ పరీక్ష జరుగుతూ ఉన్నప్పుడు ఇక ఎటువంటి క్లాసులు కూడా ఆ ప్రాంగణంలో మనకి జరగకూడదు. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. గతంలో నిమిషం దాటితే పరీక్షకు అనుమతించే పరిస్థితి లేదు. కానీ బోర్డు ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన ఒక మినహాయింపునిచ్చింది. స్థానిక పరిస్థితులను బట్టి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం 2-5 నిమిషాల వరకు విద్యార్థి ఆలస్యంగా వచ్చినా కూడా పరీక్ష హాల్లోకి అనుమతించాల్సిందిగా చీఫ్ సూపరింటెండెంట్స్‌కి మనం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ఇంటర్ పరీక్షలకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఆయన ఇటీవల జిల్లా రెవెన్యూ అధికారిని, జిల్లా పరీక్షల కన్వీనర్‌ని, సభ్యుల్ని ఒక సమావేశంలో చర్చించడం జరిగింది. పరీక్షా కేంద్రాల్లో కనీస వసతుల విషయంలో కాంప్రమైజ్ కావద్దని, అట్లాగే సమస్యాత్మక కేంద్రాల విషయంలో కూడా పరీక్షల్ని సక్రమంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాలకు అనుగుణంగా మనం ఆ పరిస్థితుల్ని మనం పరిశీలించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ పరీక్షల సక్రమ నిర్వహణ కోసం జిల్లా పరీక్షల కమిటీ తరఫున మేము తీసుకున్న చర్యలు తల్లిదండ్రులు, విద్యార్థులు సహకరించి ఈ పరీక్షల్ని ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను.